ఈ రాత్రి దేవుని సముఖంలో ఉన్న మనమందరం కూడా ఆయన వాక్యము ద్వారా సరిచేయబడి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చొని ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చాలమ్మా. ప్రియులరా, ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ గిల్గాలు అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతమంతా కూడా భయంకరమైన కరువుతో ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రతి వారు కూడా వాక్యం మీద మనసు పెట్టి వినాలని ప్రభు పేరున మనం చేస్తున్నాను. కాబట్టి ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే అక్కడ కనిపిస్తున్న ఆ ప్రాంతం పేరేమిటంటే గిల్గాలు. చెప్పండి, గిల్గాలు. ఈ గిల్గాల్లో ఏముందంటే భయంకరమైన కరువు ఉంది. అయితే ఆ కరువు ఎలా తొలగించబడి అక్కడ సమృద్ధి ఎలా కలిగింది అని కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే గిల్గాల్లో కరువు పోయి సమృద్ధి కలుగుట. గిల్గాల్లో కరువు పోయి సమృద్ధి కలుగుట. చెప్పండి. అది గిల్గాల్లో కరువు పోయి సమృద్ధి కలుగుట. అది కాబట్టి గిల్గాలంతా ఏముంది? కరువు ఉంది. చెప్పనా, ఏముంది? కరువు ఉంది. ఆ భయంకరమైన కరువు ఉన్న కారణం బట్టి అక్కడికి ఎవరు వచ్చారంటే ఎలీషా వచ్చాడు. చెప్పండి, ఎలీషా వచ్చాడు. ఎలీషా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ అని దాని అర్థం. ఎలీషా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ. కాబట్టి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అది కాబట్టి ఎలీషా ఎప్పుడైతే గిల్గాల్కి వచ్చాడో ఆ గిల్గాల్లో ఉన్న కరువు అంతా పోయి అక్కడ ఏం కలిగింది? సమృద్ధి కలిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ రాత్రి మన హృదయంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే, మన ఇంటిలోకి వస్తే మనలో ఉండే కరువు కూడా పోయి మనకు సమృద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ఆ కార్యాలన్నీ జరగాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి ఆయన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గిల్గాలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దొర్లించుట అనేది దాని అర్థం. గిల్గాలు అనే పేరుకి అర్థం ఏమిటి? దొర్లించుట. కాబట్టి ఎప్పుడైతే ఆ గిల్గాలు అనే పేరు అనేది మనం చూస్తున్నామో అక్కడ ప్రజలకు ఏదైతే ఆటంకంగా ఉందో, ప్రజలకు ఏదైతే అభ్యంతరం కలిగిస్తుందో, ప్రజలకు ఏదైతే ఆత్మీయంగా ఎదగకుండా ఇబ్బంది కలిగిస్తుందో అవన్నీ తొలగించడాన్ని ఏమంటారంటే గిల్గాలు. గిల్గాలు అంటే దొర్లించుట అని దాని అర్థం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గిల్గాలు అనే ప్రాంతానికి ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చాడు.
ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది? భయంకరమైన కరువుతో ఉంది. కాబట్టి కరువు అనేది మనం ఆలోచన చేస్తే ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగించేది. కరువు అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కరువు అంటే వర్షాలు పడకపోవడం, కరువు అంటే పంటలు పండకపోవడం, కరువు అంటే త్రాగడానికి నీళ్లు లేకపోవడం, కరువు అంటే ప్రజలకి జీవన సాధనమైన ఏది కూడా దొరకకుండా మనుషులు చావడానికి సమీపించడం. అంత భయంకరమైనది ఏమిటంటే కరువు. కాబట్టి ఈరోజు కరువుకు సాదృశ్యం ఉన్న ఈరోజు మన జీవితాల్లో చెప్పాలని కొన్నిసార్లు కొన్ని కష్టాలు అనేది మనం అనుభవిస్తున్నాం, కొన్ని శ్రమలు అనేది మనం అనుభవిస్తున్నాం, కొన్ని ఇబ్బందులు అనేది మనం అనుభవిస్తున్నాం, కొన్ని ఆర్థిక పరిస్థితులు అనేది అనుభవిస్తున్నాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే కరువుకు సాదృశ్యము. చెప్పండి, కరువుకు సాదృశ్యము. కాబట్టి ఇలాంటి కరువు పోవాలంటే ఈ రాత్రి యేసు ప్రభు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇబ్బందితో బాధపడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యతో బాధపడతారు. కాబట్టి ఈ రాత్రి ఈ మాట వింటున్న మనము కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది మనలో ఉంది, ఏదో ఒక కష్టం అనేది మనలో ఉంది, ఏదో ఒక కరువు అనేది మనలో ఉంది. ఇటువంటి పరిస్థితులతో మనం ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కరువు పోయి సమృద్ధి కలగాలంటే ఏం జరిగితే కరువు పోయి సమృద్ధి కలుగుతుంది అని మనం చూస్తే అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి మనం చదువుకుందాం. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42, 43, 44 చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలి. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42, 43, 44 ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. మరియు ఒకడు బయలుషాల నుండి మొదటి పంట చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయడానికి దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగిలినవి యెహోవా సెలవిచ్చి ఉన్నాడని కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వాటిని వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు వారు తినిన తర్వాత మిగిలిపోయెను. హల్లెలూయా. అంటే కరువు పోయి ఏం కలిగింది? సమృద్ధి కలిగింది. కాబట్టి కరువు పోవడానికి కారణం ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38 నుండి మనం చూస్తే 44 వచనం వరకు ఈ విషయాలన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు గిల్గాల్లో ఏముందని మనం తెలుసుకున్నాం, కరువు ఉంది అని మనం తెలుసుకున్నాం. ఆ కరువు వలన ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ప్రాంత ప్రజలు చాలా ఏడ్చారు, చాలా నొచ్చుకున్నారు, చాలా కన్నీరు కార్చారు. గల కారణం ఏమిటంటే ఈ కరువు వలన మేము చనిపోయే ప్రమాదం ఉంది, ఈ కరువు వలన మా జీవితానికి చాలా తీరని నష్టం ఉంది అని ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే ఏ ప్రాంతంలో కరువు ఉందో, ఏ ప్రాంతంలో కష్టముందో, ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అదే ప్రాంతానికి ఎలీషా వచ్చాడు. ఎలీషా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ అని దాని అర్థం. రక్షకుడు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. అదే రీతిగా గిల్గాల్లో ఉండే ప్రజలు కరువును అనుభవించినట్లుగా, గిల్గాల్లో ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా, గిల్గాల్లో ఉండే ప్రజలు ఏదో కష్టంతో బాధపడుతున్నట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏదో కష్టం, ఏదో బాధ, ఏదో కన్నీళ్ళు, నీ జీవితాన్ని నష్టపరిచే విషయాలు, నీ జీవితాన్ని దుఃఖపరిచే విషయాలు, నిన్ను వేధిస్తున్న పరిస్థితులు, నీ హృదయాన్ని కలిచివేస్తున్న సమస్యలు ఈ రాత్రి నీ జీవితాన్ని బాధ కలిగిస్తున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో కరువు పోయి సమృద్ధి గిల్గాల్లో కలిగినట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో కూడా కరువు అనే సమస్యలు పోయి సమృద్ధైన ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, కరువు పోయి సమృద్ధి కలగడానికి గల కారణం ఏమిటంటే ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఈ 2వ రాజుల గ్రంథం ఈ 4వ అధ్యాయము 23, 24, 25 ఈ 3 వచనాలు చదివితే అక్కడ ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఏమిటి ప్రాముఖ్యమైన విషయాలంటే, కరువు తొలగిపోవడానికి, కరువు పూర్తిగా లేకుండా అవ్వడానికి మొట్టమొదటగా తీసుకొచ్చిన వస్తువులు ఏమిటంటే రొట్టెలు. చెప్పండి, రొట్టెలు. అక్షరార్థంగా కనిపిస్తున్న ఈ రొట్టెలు మనము ఆత్మీయంగా తెలుసుకుంటే ఒకసారి నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. నిర్గమకాండం 25వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. పిల్లరా, ఈ నిర్గమకాండం 25వ అధ్యాయము 30 వచనాన్ని మనం చూస్తే, నిత్యము ఈ బల్ల మీద నా సన్నిధి రొట్టెలు ఉంచవలెను అని బైబిల్లో ఉంది. అందరూ బాగా గమనించండి. అంటే ప్రత్యక్షపు గుడారము అనేది ఉంది. మీలో చాలామందికి తెలుసు. ఆ ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రియులరా ప్రాకారం, ఒకటి ఆవరణము, ఒకటి ఏమంటారు ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. కాబట్టి ఆవరణములో ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో ఏముంటుందంటే గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ఏముంటుందంటే అక్కడ ధూపవేదిక ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది, తర్వాత సముఖపు రొట్టెల బల్ల కూడా ఉంటుంది. ఎక్కడ? పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో మందసము ఉంటుంది. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలములో ఉంది. అక్కడ దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే ఆ బల్ల మీద 2 వరుసలు కలిపిన ఆ రొట్టెలు ఉంటాయి. ఒక వరుసకి 6 రొట్టెలు ఉంటాయి, ఒక వరుసకి 6 రొట్టెలు ఉంటాయి. ఈ 2 వరుసలు కలిపితే 12 రొట్టెలు ఉండాలి. ఈ 12 రొట్టెలు కూడా 12 గోత్రాలకి సూచనగా ఉంది. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే వాక్యము. చెప్పండి, వాక్యము. ఎందుకంటే రొట్టె ఒక వ్యక్తికి జీవం కలిగిస్తుంది. రొట్టె ఒక వ్యక్తికి బ్రతకడానికి అవకాశం కలిగిస్తుంది. రొట్టె తింటే ఒక వ్యక్తి జీవిస్తాడు, రొట్టె తింటే ఒక వ్యక్తి బ్రతుకుతాడు. అదే రీతిగా దేవుని వాక్యం కూడా మన హృదయంలో ఉంటే మనం ఆత్మీయంగా జీవిస్తాము. వాక్యం లేకపోతే మనం చనిపోయిన వారితో సమానం. వాక్యం లేకపోతే జీవము లేని వారితో సమానం. ఈ రాత్రికాల సమయమందు మనందరూ కూడా ఏముండాలంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ గిల్గాల్లో కరువు పోయి సమృద్ధి కలగడానికి మొట్టమొదటిగా ఉన్న వస్తువు ఏమిటంటే రొట్టెలు. ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం? వాక్యానికి సూచనగా ఉంది. ఈ రాత్రి నీ జీవితంలో నీ కష్టం పోవాలంటే, నీ ఇబ్బంది పోవాలంటే, నీ కరువు పోవాలంటే, నీ పేదరికం పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ఏమిటంటే వాక్యము. చెప్పండి, వాక్యము. వాక్యం ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు,
త్వరగా చదువుకుందాం. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అవి నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. పిల్లరా, బాగా గమనించండి. ఇక్కడ హెస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నేనిచ్చిన ఈ జీవ గ్రంథాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు భుజించాలి అని చెప్పినప్పుడు హెస్కేలు ఆ గ్రంథాన్ని ఏం చేశాడంటే తను భుజించాడు. ఎందుకో తెలుసా? అక్కడ చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ దేవుని నుండి తప్పిపోయిన వారు, దేవుని నుండి చెడిపోయిన వారు, దేవుని నుండి పడిపోయిన వారు. అలాంటి వారి మధ్యలో హెస్కేలు దేవుని కొరకు జీవించాలంటే హెస్కేలుకు ఇప్పుడు ఏం కావాలి? వాక్యము కావాలి. దయచేసి బాగా గమనించండి. అదే రీతిగా మనం జీవిస్తున్న గ్రామాల్లో కానీ, మనం ఉంటున్న ప్రాంతాల్లో కానీ, మనం కొన్నిసార్లు ప్రజలను గమనిస్తూ ఉంటే ప్రజల జీవితాలు పాడైపోయినవిగా కనిపిస్తాయి. ప్రజలు జీవితాలు నష్టపోయినవా కనిపిస్తాయి. ప్రజలు చాలామంది చెడిపోయిన వారుగా కనిపిస్తాడు. ప్రజలు చాలామంది పడిపోయిన వారుగా కనిపిస్తారు. అయితే అలాంటి వారి మధ్యలో మనం చెడిపోకుండా, అలాంటి వారి మధ్యలో మనం జారిపోకుండా, అలాంటి వారి మధ్యలో మనము చెడిపోకుండా, పాపములో పడిపోకుండా మనం ప్రత్యేకంగా జీవించాలంటే ప్రతి వారి హృదయములో ఏముండాలంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పాడు, నేను భుజిస్తూ ఉంటే నా నోటికి ఎలా ఉందంటే మధురముగా ఉంది. అంటే నీ వాక్యము తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనది అని కీర్తన 19వ కీర్తన 10వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం దేనికి పోల్చారంటే తేనెకి పోల్చారు. తేనెలో ఎంత తీయదనం ఉంటుందో, తేనె ఎంత మధురంగా ఉంటుందో, తేనె ఎంత మృదువుగా ఉంటుందో, అదే రీతిగా దేవుని వాక్యం కూడా మన జీవితాన్ని మధురంగా మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి అని మనం చూసాం. రెండవది అక్కడ ఏమంటాడు ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 43 చదువుకుందాం. మరొకసారి 43, 44 చదువుదామా? అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఎంతనే చెప్పగా అతడు వారు తినగా మిగిలినవి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వాటిని వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు వాడు తినిన తర్వాత మిగిలిపోయెను. చూడండి, ఆ 42, 43, 44 ఈ 3 వచనాలు చదివితే, ప్రాముఖ్యంగా 42లో మనం చదివితే మొట్టమొదటిగా అక్కడ రొట్టెలు కనిపించాయి. రొట్టెలు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. రెండవది ఏం కనిపించిందంటే క్రొత్త గోధుమ వెన్నెలు అనేది కనిపిస్తుంది. రెండవది ఏముంది? అందరూ చెప్పాలి, క్రొత్త గోధుమ వెన్నెలు. ఈ క్రొత్త గోధుమ వెన్నెలు దేనికి సాదృశ్యం అంటే క్రొత్త జీవితము అనేది దాని అర్థం. చెప్పండి, క్రొత్త జీవితము అంటే ఈ మాట వింటున్న మన జీవితంలో ఇప్పుడు మనకేం కావాలంటే పాత జీవితం పోయి క్రొత్త జీవితం మనకు రావాలి. చెప్పండి, పాత జీవితం పోయి క్రొత్త జీవితం మనకు రావాలి. క్రొత్త జీవితం అంటే ఏమిటి మనకు బాగా తెలియాలంటే ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే ఆ రూతు ద్వారా మనం తెలుసుకోవచ్చు క్రొత్త జీవితం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అట్లు నయోమియు
ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చేది. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ప్రియులరా, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే ఇక్కడ రూతు మొట్టమొదటిగా ఎక్కడుండేదంటే మోయాబు దేశములో ఉండేది. మోయాబు దేశములో ఆమె పాత జీవితాన్ని జీవించింది. మోయాబు జీవితంలో లోకపరంగా బ్రతికేది. మోయాబు జీవితంలో లోకానుసారంగా జీవితాన్ని సాగించింది. ఎప్పుడైతే నయోమి దగ్గరికి వచ్చిందో తర్వాత ఆమె కొంతకాలమైన తర్వాత ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వారిద్దరు కూడా ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఇక్కడ రూతు జీవితం ఏమైందంటే క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. హల్లెలూయా, చెప్పలు ఏ జీవితాన్ని? క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. క్రొత్త జీవితం ప్రారంభించడం అంటే ఏమిటి? బోయాజు పొలంలోకి వెళ్ళడం, బోయాజు పొలంలో ఆ పరిగె ఏరుకోవడం, తర్వాత బోయాజు పనికత్తెలతో సావాసం కలిగి ఉండడం, బోయాజు మాట విని విధేయత కలిగి ఉండడం, ఇవన్నీ మనం చూస్తే ఆమె క్రొత్త జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఆమె జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి బెత్లెహేం వచ్చిన తర్వాత ఇక పాత జీవితము ఆమెలో లేదు. బెత్లెహేము వచ్చిన తర్వాత పాత ఆచారాలు ఆమె చేయలేదు. బెత్లెహేము వచ్చిన తర్వాత ఆమె జీవితం కానీ ఆమె బ్రతుకు కానీ అక్కడ పాత సంబంధమైన మోయాబు దేశానికి సంబంధించిన ఏవి కూడా ఆమె చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? క్రొత్త జీవితాన్ని కలిగి జీవిస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? ఒకటి, బోయాజు పొలములోకి వెళ్తుంది. బోయాజు పొలము అంటే సంఘానికి సూచనగా ఉంది. అంటే క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన నీవు సంఘముతో సావాసం కలిగి ఉండాలి. రెండవది, ఆమె ఏం చేస్తుందంటే బోయాజు పొలములో పరిగె ఏరుకుంటుంది. అంటే పరిగంటే దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. మూడవది ఏం చేస్తుందంటే అక్కడ పనివారితో ఆమె ఏమంటే సావాసం కలిగి ఉంది. అంటే పనికత్తెలు అంటే పనివారు అంటే దేవుని బిడ్డలతో దేవుని సంఘముతో సహవాసము కలిగి మనము ఉండాలి. ఈ కార్యాలన్నీ ఆమెలో ఎలా కనిపిస్తుందంటే క్రొత్త జీవితానికి సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత జీవితాన్ని ఏం చేసింది? ఆమె పూర్తిగా విడిచిపెట్టేసింది. చెప్పాలంటే మోయాబు దేశములో ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఒక గుడి దగ్గర పూజారిగా ఉండేది. ఆమె పిల్లలను బలి ఇచ్చేది. చరిత్రలో చూస్తే ఆమె పిల్లలను బలిచ్చేది, పూజారిగా ఉండేది, చేయవలసిన కార్యాలు ఎన్నో చేసేది. అయితే ఎప్పుడైతే బెత్లెహేము వచ్చిందో అవన్నీ కూడా విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ఆమె ప్రారంభించింది. అలాగే మనము దేవుని బిడ్డలము కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి సర్వోన్నతుడైన దేవుని వద్దకు వచ్చాం కాబట్టి ఇక మనకు లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ శుభకార్యాలు చేసినా, మనము ఏ వివాహాలు జరిగించినా, మనం ఏ గృహప్రవేశాలు చేసినా, ఏవి చేసినా సరే మనము వాక్యానుసారంగా చేయాలి. చెప్పండి, వాక్యానుసారంగా చేయాలి. ఎందుకంటే మీకు ఆత్మీయంగా నడిపించడానికి, ఏ కార్యక్రమమైనా వాక్యానుసారంగా జరిగించడానికి దేవుడు మీకు ఎవరిచ్చారు? దైవ సేవకులు దేవుడు మీకు ఇచ్చాడు. దైవ సేవకుడిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన ఇంట్లో జరిగిన ప్రతి కార్యం కూడా వాక్యానుసారంగా మనం చేయాలి. చెప్పండి, చేయాలి. కొన్నిసార్లు ఎవరైనా ఇంట్లో వివాహం జరిగితే కొంతమంది ఏమంటారంటే ముందు పెళ్లి రాట వేయాలంటారు. పెళ్లి రాట వేయాలన్నప్పుడు లోకమైతే పెళ్లి రాట వేసుకుంటారు, అది వాళ్ళది, మనకు అనవసరం అది. కాబట్టి మనం ఏం చేయాలి? పెళ్లి రాట ఏమి లేదు కానీ
పెళ్లి కొడుకుని చేసినప్పుడు సేవకుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ప్రేరాయలతో అభిషేకించి పెళ్లి కుమారుని తయారు చేస్తాడు. అది మన వాక్యానుసారం. కాబట్టి ఆ విధంగా దైవ సేవకుడు ఏం చెప్తే అది మనం వాక్యానుసారంగా చేస్తే ఆ కార్యాలన్నీ మన జీవితానికి ఎలా ఉంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అలా కాకుండా బంధువులు ఉన్నారని, లోకస్తులు ఉన్నారని వారు చెప్పినట్లు మనం చేస్తే కొంతకాలానికి నష్టాలు చూసే బహుమానం లేకపోతే నేనేం చేస్తాను? నేను బాధపడతాను. అయ్యో, ఇన్ని 100 ప్రసంగాలు చేశాను, కనీసం ఒక్క ప్రసంగానికైనా దేవుడు నాకు బహుమానం ఇవ్వలేదే అని బాధపడతాను. కాబట్టి దయచేసి మనం దేవుని కొరకు ఏదో ఒకటి సాధిస్తే ఆ సాధించడం బట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని మనకు దేవుడు ఇస్తాడు. చూడండి, నోవహు మనందరికీ తెలుసు. నోవహు 3 అంతస్తుల వాడను ఆయన కట్టాడు. ఇప్పుడు ఆయన కట్టిన వాడ ఇప్పటికీ కూడా టర్కీ దేశంలో అరారాతు పర్వతం మీద మంచు కొండల్లో ఇప్పటికీ ఆ వాడ చెక్కు చెదరకుండా ఉందట. చాలామంది బాటసారులు, చాలామంది చూడడానికి వెళ్ళే యాత్రికులు చూసి ఫోటోలు తీసుకొని, ఓహో, ఒకప్పుడు మన పాత నిబంధన కాలంలో ఏమండి ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్న నోవహు గారు కట్టిన వాడ చెక్కు చెదరకుండా ఉందంటే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే ఈ వాడ ఎక్కడ చెక్కు చెదరలేదని చెప్పి ఆ నోవహు గారు కట్టిన ఆ పనితనాన్ని, నోవహు కట్టిన ఆ తీరుని చూసి చాలామంది నోవహు గారిని ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం లేకపోవచ్చు, కానీ మనం చేసే పని మాత్రం భూమి మీద ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో మనం చూసుకున్నట్లయితే మన వాక్య అంశం ఏమిటంటే గిల్గాల్లో కరువు పోయి సమృద్ధి కలుగుట అని మనం చూస్తాం. కాబట్టి గిల్గాల్ అంతా ఏముంది? భయంకరమైన కరువు ఉంది. ఆ కరువు ఎలా తొలగించబడిందంటే అక్కడికి ఎలీషా రావడం బట్టి ఆ కరువు తొలగించబడింది. ఎలీషా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు నీ హృదయములకు వస్తే, యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తే, యేసుక్రీస్తు నీ ఇంటిలోకి వస్తే నీ జీవితంలో ఉన్న ఆ కరువు అంతా కూడా పోతుంది. కాబట్టి ఎలీషా వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఆ 3 వస్తువుల ద్వారా అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. ఏమిటంటే, ఒకటి రొట్టెలు అంటే వాక్యము. రెండవది క్రొత్త గోధుమ వెన్నులు అంటే క్రొత్త జీవితం. మూడవది కొన్ని పండ్లు అంటే ఆత్మఫలం. ఈ 3 కార్యాల ద్వారా అక్కడ కరువు తొలగించబడి సమృద్ధి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఒకటి వాక్యం ఉండాలి, రెండవది క్రొత్త జీవితం ఉండాలి, మూడవది ఆత్మఫలము కలిగి ఉండాలి. ఈ 3 మన జీవితంలో ఉంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. అంటే ఈ 3 కూడా ఎలీషా చేతిలో పెట్టగా ఎలీషా వాటిని ప్రార్థన చేయగా అవి ఏమయ్యంటే ఆశీర్వదింపబడి 100 మంది తినగా ఇంకా మిగిలిపోయాయి. అంటే అక్కడ ఏమైంది? సమృద్ధి కలిగింది. హల్లెలూయా. ఎలీషా రాకమునుపు కరువు, ఎలీషా రాకమునుపు కష్టం, ఎలీషా రాకమునుపు బాధ, ఎలీషా రాకమునుపు కన్నీళ్ళు, ఎలీషా రాకమునుపు వేదన, ఇవన్నీ కూడా వారిలో ఉండేవి. గిల్గాలు ప్రాంత ప్రజల్లో ఎప్పుడైతే ఎలీషా గిల్గాలు ప్రాంతంలో అడుగుపెట్టాడో ఈ 3 వస్తువులు అక్కడ ఉన్నాయి. ఆ 3 వస్తువులను కూడా ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో అవి ఆశీర్వించబడి అక్కడుండే ప్రజలందరూ తినగా ఇంకా చాలా మిగిలిపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేయాలంటే మనలో వాక్యం ఉండాలి, మనలో క్రొత్త జీవితం ఉండాలి, మనలో ఆత్మఫలం ఉండాలి. ఈ 3 కార్యాల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రతి వారు లేచి నిలబడదాం. ప్రభువా, ఇదిగో
గిల్గాల్లో కరువు అనేది మేము విన్నాం. ఆ కరువు ఎలా తొలగించబడిందో మేము విన్నాం. కరువు అంటే కష్టమని, కరువు అంటే వ్యాధి అని, కరువు అంటే బాధ అని, కరువు అంటే సమస్యలని, ఇవన్నీ మేము విన్నాం తండ్రి. ఈ రాత్రి వాటికి పరిష్కారం ఎలా జరుగుతుందో మీరు చెప్పడం కూడా మేము విన్నాం తండ్రి. కాబట్టి దయచేసి ప్రభువా, ఎలీషా ఆ మూడింటిని ఆశీర్వదించగా వారు తినిన తర్వాత ఇంకా మిగిలినవని మీ వాక్యంలో చూస్తున్నాం తండ్రి అని ప్రతి వారు కూడా అడుగుదాం. కాబట్టి ఒకటి పిల్లరా, అక్కడ రొట్టెలు వాక్యానికి సూచనగా ఉంది. రెండవది క్రొత్త గోధుమ వెన్నులు క్రొత్త జీవితానికి సూచనగా ఉంది. మూడవది కొన్ని పండ్లు ఆత్మ ఫలానికి సూచనగా ఉంది. ఈ మూడు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఆశ్చర్యకారుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రి నీ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని కూడా ఆత్మీయంగా మీరు బలపరచండి. ఈ రాత్రి నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. విన్న ప్రతి మాట ప్రతి వాని హృదయములో ఫలించడానికి మీరు కృప చూపించండి. నువ్వు నమ్మదైన దేవుడు తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి. ఎక్కడైతే నా నామములో 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని చెప్పారు తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాని హృదయములో ఫలించడానికి మీరు కృప చూపించమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. తిరిగి వారి గ్రామాలకు వారి ప్రాంతాలకు వెళ్ళిచుండగా క్షేమకరమైన ప్రయాణం వారికి ఇవ్వండి ప్రభా. సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి ప్రభా. కృపతో మీరు బలపరచమని చెప్పిన ప్రతి మాట ప్రతి వాని హృదయములో ఉండడానికి కృప చూపించండి దేవా. ఎవరు కన్నీళ్ళలో ఉన్నారో, ఎవరు కష్టములో ఉన్నారో, ఎవరు అప్పుల్లో ఉన్నారో, ఎవరు అనారోగ్యములో ఉన్నారో, ఎవరు చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో వారందరినీ కూడా ఒక్కసారి నువ్వు గుర్తించండి ప్రభువా. నీవు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభువా. ఒక్కసారి మీరు చూడండి ప్రభువా. మీ చల్లని చూపుతో చూస్తే వారిని వేధిస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుంది ప్రభువా. ఈ రాత్రి అద్భుతమైన కార్యాన్ని ప్రభువా నీ బిడ్డల పక్షంగా మీరు చేయండి ప్రభా. మీ స్తోత్రాలు. మీరు కార్యాలు చేయమని చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాని హృదయములో ఫలించి అభివృద్ధి పొంది మీరే అద్భుతమైన కార్యం చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసునం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.